హైదరాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో దర్యాప్తు చేస్తున్నారు. మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షలకు పైగా నగదు, 13 బంగారం బిస్కెట్లు, కిలో బంగారు ఆభరణాలను గుర్తించారు. సోదాల్లో దాదాపు 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ లో ఖాళీ స్థలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటు ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో దర్యాప్తు జరుగుతున్నాయి. ఇటు మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షలకు పైగా నగదు, అదేవిధంగా 13 బంగారం బిస్కెట్లు, కిలో బంగారు ఆభరణాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో మొత్తం దాదాపు 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఓవరాల్ గా హైదరాబాద్, నిజామాబాద్ లో ఖాళీ స్థలాలకు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఈ సోదాల్ని కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలను చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో ఈ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. మోహన్ నాయక్ ఇంట్లో ఇప్పటికే 60 లక్షలకు పైగా నగదు, 13 బంగారం బిస్కెట్లు, కిలో బంగారు ఆభరణాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో దాదాపు 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు అయితే అనుమానిస్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ లో కూడా ఖాళీ స్థలాలకు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మొత్తంగా 15 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మోహన్ నాయక్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు మొత్తం 15 ప్రాంతాల్లో ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ లో ఆర్ఎండ్బి మోహన్ నాయక్ ఇంటితో పాటు ఏకకాలంలో 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలపై ఒకవైపున మోహన్ నాయక్ ఇంట్లో సోదాలు జరుగుతున్నటువంటి విషయానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల నగదు, 10 తులాలు గోల్డ్ బిస్కెట్స్, 35 మద్యం సీసాలు లభించాయని వెల్లడించారు. ప్రస్తుతం మోహన్ నాయక్ అక్రమాస్తుల పైన 16 బృందాలు తనిఖీ చేస్తున్నాయని, ఇవాళ సాయంత్రం వరకు మరిన్ని సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ నాయక్ సెప్టెంబర్ 2025లో నియమించబడటం జరిగింది. గతంలో స్టేట్ రోడ్స్ చీఫ్ ఇంజనీర్ గాను, అలాగే ఆర్టీసీలో ఎండీగా మోహన్ నాయక్ పనిచేశారు. ప్రభుత్వం ఆయనకు ఈఎన్సీగా పదోన్నతి కల్పించింది. ఇక ఈ క్రమంలోనే ఆర్ఎండ్బి ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాకముందే ఆయన పైన అవినీతి ఆరోపణలు అనేవి వచ్చాయి. మోహన్ నాయక్ పైన అవినీతి ఆరోపణలు రావడంతో తెలంగాణ ఏసీబీ రంగంలోకి దిగడం జరిగింది. ఆయన ఇల్లు, నివాసాలు, ఇంటితో పాటు ఇతర బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. సుధా. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్ఎండ్బి ఈఎన్సీ అయినటువంటి మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇటు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ఇటు అధికారులు కూడా దర్యాప్తులు కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షలకు పైగా నగదు, 13 బంగారం బిస్కెట్లు, కిలో బంగారు ఆభరణాలను కూడా గుర్తించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన ఐ న్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఈ సోదాల్లో దాదాపు 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఇటు హైదరాబాద్, నిజామాబాద్ లో కూడా ఖాళీ స్థలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా కూడా 15 ప్రాంతాల్లో ఈ మోహన్ నాయక్ కి సంబంధించిన 15 ప్రాంతాల్లో సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి.